జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. కృంగిన వేళలు తోడు నిలిచావు, నిందలలో అవమానములో ధైర్యమిచ్చినావు. కృంగిన వేళలు తోడు నిలిచావు, నిందలలో అవమానములో ధైర్యమిచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను
మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయా. ఒకరోజు మార్నింగ్ టైము ప్రార్థన చేసుకోవడానికి లేచాను. మోకాళ్ళని ప్రార్థన చేసుకున్నాను. లేచేసరికి చరణం వచ్చింది. మర్చిపోతానేమని భయంతో ఆన్ ద స్పాట్ బుక్ పెన్ తెచ్చుకుని వెంటనే ఆ చరణం రాశాను. విచిత్రం ఏంటి తెలుసా, అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆడేం చేసిండే, బావ నువ్వు ఒకటి రాసావు కదా, నేను రెండో చరణం రాసేస్తాను అన్నాడు. ఎవరు బావ, ఇంకా మంచిది కదా రాసా అన్నాను. అప్పటికే ఆయన పాస్టర్ గారు. ఆడే రాశాడు తెలుసా, నేను రాసిన దానికి యాస్టిజ్గా రాసుకొచ్చేసాడు. నీవు అనుభవిస్తున్న సృష్టిని సృష్టించిన వారు ఎవరు అని రాశాను కదా. ఆడేం రాసుకొచ్చారా, నీవు అనుభవిస్తున్న సృష్టిని సృష్టించింది దేవుడే, నీ కొరక ప్రాణం పెట్టింది దేవుడే, మరణముని జయించింది దేవుడే. యాసిడ్ నేను రాసింది రాసుకొచ్చి ఎవరు దేవుడు అని రాసుకొచ్చేసాడు. మా ఫ్రెండ్స్ చూపించారు, ఇదేం పాట రా, ఇదేం లోకం రా అంత ఆ చరణాన్ని పక్కనెట్టిన తర్వాత చాలా కాలం రాలా. అప్పుడు 3 గంటలు లేచినప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు అద్భుతంగా. అప్పుడు రెండో చరణం రాశాను. ఏం రాశానంటే, రెండో చరణంలో ఈ లోకములో నిజ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే నీ పాప మార్గమును విడచి యేసయ్య చెంతకు రమ్ము. ప్రభు యేసుక్రీస్తుని రక్తం ప్రతి పాపమును విడిపించు. నీవు మారు మనసును పొంది బాప్తిస్మ సాక్ష్యమిమ్ము. ప్రభు యేసుక్రీస్తుని రక్తం ప్రతి పాపమును విడిపించు. నీవు మారు మనసును పొంది బాప్తిస్మ సాక్ష్యమిమ్ము. ఆలోచించవా. రెండో చరణం ఇది. ఆ పాట మేము రిలీజ్ చేసాము ఓన్లీ పేపర్ మీద. దైవజనులు అప్పటికి నేను సేవకురాలు, ఎందుకు ఈ పాట రాసినప్పుడు నేను సేవకుని కాదు. చాలామంది సేవకులు అప్రిషియేట్ చేశారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ పాట రాసినప్పుడు అన్నారు, మొదటి చరణంలో ప్రశ్నించారు, రెండో చరణంలో దాన్ని కంక్లూడ్ చేశారు. అంటే ఎలా కంక్లూడ్ అంటే, బాప్తిసంతో దాన్ని క్లోజ్ చేయడానికి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనం అనుభవాల్లోంచి, ఎందుకనంటే అప్పటికి లోకంలో ఎలా ఉన్నాం, నిజమైన దేవుడు ఆయనను తెలుసుకున్నాం, లోక సంబంధమైన పరిస్థితుల నుంచి విడిపించబడ్డాం, ఆయన రక్తం నా పాపాన్ని కడిగింది, బాప్తిసం పొందాం, దేవుడికి ఉపయోగపడే పాత్రగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆ ఉద్దేశంతో ఆ అనుభవాల్లోంచి ఆ చరణం వచ్చింది. నేను సేవకుని కాకపోయినా ఆ లిరిక్స్ని బట్టి, ఆ రాసిన పదాలు అప్పటికే ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంతోమంది సేవకులు అప్రిషియేట్ చేశారు. ఎందుకు అని అంటే, మన అనుభవాల్లోంచి వచ్చిన పాట అంత అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ విచిత్రం ఏంటంటే, సేవకు ముందు రాసిన పాట మనం రిలీజ్ చేయలేదు, కానీ సేవకు వచ్చిన తర్వాత ఈ స్ట్రగుల్స్లోంచి వచ్చిన పాట దేవుడు ఎందుకో ముందు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ పాట రాసాం కదా, మన నీ సాక్షిగా సాంగ్ రోజు వెళ్తుంది టీవీలో. ఈ సాంగ్ మనం ఎలా రాయగలిగాం మీ అందరికీ తెలుసు. ఎన్ని స్ట్రగుల్స్లోంచి అంటే, ఈ పాట ఇప్పుడు కూర్చుని పెన్న పేపర్ పెడితే వచ్చిందా? రాలా. ఎలా వచ్చింది? అనుభవాల్లోంచి వచ్చింది. దేంట్లోంచి వచ్చిందండి? గుర్తుపెట్టుకోండి, దేవుని పరిచర్యలో మనం నిలబడితే మన అనుభవాల్లోంచి వచ్చే పాటలు ఎప్పుడు అద్భుతంగా ఉంటాయండి. అది సంతోషంలోంచి, దేవుడు మేలు చేసినప్పుడు సంతోషంలోంచి వచ్చిన పాట కావచ్చు. మీకు అర్థమవుతుందా? 2, మన బాధల్లోంచి, ఆ బాధల్లోంచి దేవుడు మనల్ని ఆదరించిన విధానాన్ని బట్టి పాట రావచ్చు. కొన్ని పాటలు ఎంత అద్భుతంగా అనిపిస్తాయి కదండి. ఎందుకు? అవి దేంట్లోంచి వస్తాయి తెలుసా? అనుభవాలు. నేను అనుకోండి, దావీదు కీర్తనలన్నీ దేంట్లోంచి వచ్చే? అనుభవాలు. అందుకే నా శ్రమలన్నిటిలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు, ఇది పాట అండి. కీర్తనలు అంటే ఏంటి? పాటలో నా శ్రమలన్నిటిలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకేమిచ్చాడు? ఉత్తరం ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, మన శ్రమలన్నిటిలో మనం మొరపెడితే మనకేమిస్తాడు ఆయన? గట్టిగా చెప్పాలా? ఉత్తరాన్ని ఇస్తాడు. విడిచిపెడతాడా? దావీదుని విడిచిపెట్టాడా? దావీదు శత్రువులు విడిచిపెట్టాడా? మీకు అర్థమైందా? అంటే దావీదునేమో సేవ్ చేయడానికి విడిచిపెట్టలా, దావీదు శత్రువులేమో నాశనానికి వెళ్ళే వరకు విడిచిపెట్టలా. మీకు అర్థమవుతుందా? దేవుడు మన పక్షాన్ని ఉంటే మన శత్రువులందరి అంతు
ఆయన చూస్తాడు. మనం కత్తులు పట్టుకెళ్లాల్సిన అవసరంలా, గొడ్డలు పట్టుకెళ్లాల్సిన అవసరంలా, ఈ నాలుకలు పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ నాలుకలు పట్టుకెళ్తే మీ నాలుకలతో మీరే వెళ్ళండి, అలాగే ఇంకా నేనెందుకు అంటాడు దేవుడు. చాలామంది నాలుకలు వేసుకుని అంటే అర్థమైందా అర్థం అవ్వలేదా? నూరేసి పడిపోతారండి గయ్యేలు గంపల్లాగా. మగోళ్ళు కూడాను, నీ నూరు కొంచెం తగ్గించు, నీ ఆవేశం, నీ కోపం, నీ దుందుడుకుతనం కొంత ఏమవ్వాలా, పడిపోతారు మీద అలా పడిపోతారు కొంతమంది రాక్షసుల్లాగా. దావీదు ఎక్కడైనా అలా పడినట్టు బైబిల్ చరిత్రలో ఉందా? సౌలు మీదకి అన్నాడా? పోనీ అబ్షాలోం మీదకి అన్నాడా? మేకాల మీదకి అన్నాడా? అనలా. నేను అనుకుంటాను, ఒకవేళ నేను ఇలా ఇమాజిన్ చేసుకుంటా, జరిగిందని నా ఉద్దేశం కాదు, జస్ట్ నేను ఇమాజిన్ చేసుకుంటాను. దావీదు ఎదురుగా ఈ శత్రువులు ఉన్నప్పుడు బహుశా అనుకుంటా, దావీదు ఒకసారి తప్పుకో, దేవుడు అని ఉంటాడు ఇలాగా, తప్పుకురా, ఆడు గొడవ ఏంటో నేను చూస్తా, నేను అనుకుంటా. అలా నిజమా కాదా? గుర్తుపెట్టుకోండి, మనకు ఎదురుగా వస్తున్న శత్రువుల వైపు మనం అక్కర్లా. ఇది మగాళ్ళు అయితే, స్త్రీలు అయితే నేను చెప్పక్కర్లా కదా. సో నేను చెప్పక్కర్లా, మీ అందరికీ ఆటోమేటిక్గా తెలుసు కదా. నువ్వు అక్కర్లా. ఎందుకని? నీ పక్షాన యుద్ధం చేసేది ఎవరో? దేవుడే. అందుకే గుర్తుపెట్టుకోండి, దావీదు నైజం ఏంటో తెలుసా? తను ఆవేశపడే నైజం కాదు, తను గొడవ పడే నైజం కాదు. సమస్యలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, పొగడ్తలు వచ్చినా అన్నీ సమానంగా తీసుకోగలిగే నేర్పరితనం కలిగిన వాడు. అటువంటి తగ్గింపు స్వభావం, జ్ఞానయుక్తమైన ఆలోచన కలిగిన వాడు ఎవరో? దావీదు. అందుకే గ్రేట్ కింగ్ అయ్యాడు. ఎవరో? గొప్ప రాజు అండి. బైబిల్ చరిత్రలో రాజుల పేరు చెప్తే ముందు గుర్తొచ్చేది ఎవరు తెలుసా? దావీదు. ఆలోచించండి, ఏ దైవజనుడైనా సరే, నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, దావీదుని టచ్ చేయకుండా వెళ్ళగలరా వర్తమానంలో? అంటే మ్యాక్సిమం వాళ్ళ ఎక్కువ శాతం ఎవరు గుర్తొస్తారు ఫస్ట్ మనకి? దావీదు. ఎందుకు గుర్తొస్తాడు అంటే ఆయనలో ఉన్న క్వాలిటీస్ అవి. ఆ నైజమే అతని విజయవీరుడిగా మార్చింది, ఆ నైజమే అతనికి త్రోవ చూపించింది, ఆ నైజమే తన శత్రువులందరినీ మట్టుబెట్టింది. గుర్తుపెట్టుకో, నా నైజం దావీదు నైజమే. అయితే ఎందుకో తెలుసా? దావీదుకు తెలుసు. ఏం తెలుసు? నేను ఆత్మీయుడిని, నేను ఆవేశపడక్కర్లా, నా తండ్రి ఉన్నాడు. ఎవరున్నారు? ఇప్పుడు బాగా ఆలోచించండి, మీ పిల్లలు ఉన్నారు కదండి, వీళ్ళు ఎవడన్నా కొట్టాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? రే మా డాడీతో చెప్తాను ఈ పని అంటారనరా. ఆ డాడీ వచ్చేసరికి వీళ్ళు రెచ్చిపోతారు, అవునా కాదా? ఇప్పుడు రా అంటారనరా కదా. మరి మనకు కూడా ఒక ఆయన ఉన్నాడు, మన ఫాదరు, పరలోకపు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. నువ్వేం చేయాలి తెలుసా? రే నీ సంగతి నేను చెప్పను, మా డాడీ ఉన్నాడు, ఆయనకి చెప్తా, ఆయన నీ సంగతి చూస్తాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఎవడరా నిన్ను కొట్టింది ఎవడు చెప్పు నాకు అంటారు ఖచ్చితంగా. ఎరా మా ఓడిని కొట్టావంటే ఏంట్రా అంటారనరా ఖచ్చితంగా. ఇంకొకసారి మా ఓడి జోలికి వస్తే కుదరదు అంటారనరా కదా. ఆఫ్టర్ 9 నెలలు కనిపించిన వీళ్ళకే, మీకే కొంతకాలం పెంచిన అంత ప్రేమ ఉంటే, ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి భూలోకంలో కల్వరి శిలువలో వేలాడి ఆఖరి రక్త బిందు వరకు చిందించిన ఆ తండ్రికి ఇంకా నీపై నాపై ఇంకెంత ప్రేమ ఉంటుంది? అర్థమైందా? ఆ ప్రేమ అర్థమవట్లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు ఆవేశంగా. నువ్వు తగ్గు. అర్థమవుతుందా? భక్తుడు పాట రాశాడు, నీవే హెచ్చాలి యేసు, నేను తగ్గాలి అన్నాడు. మిమ్మల్ని పాట రాయమంటే నీవే తగ్గాలి యేసు, నేనే హెచ్చాలి. నువ్వు పెరుగుతావేంట్రా బాబు అనుకుంటాడు ఆయన. అర్థమైందా? నువ్వు తగ్గాలా. ఏం చేయాలా? నేను తగ్గనండే అంట. తగ్గాలి. తగ్గకపోతే ఆయన తగ్గిస్తాడు. ఆయన తగ్గించడం బెటరా, నువ్వు తగ్గడం బెటరా? అందుకే కొంతమంది తగ్గరు, ఎగిరిపోతూ ఉంటారు. అలా ఎగురు ఎంతకాలం ఎగురు చూద్దు ఒకసారి. అలా దేవుడు కన్నెర చేశాడు అనుకోండి, చెప్పుమని ఎక్కడ పడి ఉంటావు? చాలామంది వాళ్ళకి కింద పడి గిలగిలా కొట్టుకునేవాళ్ళు లేరా? కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఆవేశపడొద్దు, ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు. అర్థమైందా? నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ఊరుకున్నంత ఉత్తమము బోడిగుండంత సుఖము లేదు. ఇది మా మాస్టర్ చెప్పారు నాకు. అర్థమైందా? ఎందుకని? అనవసరంగా మాట్లాడితే వ్యర్థమైన మాటలు మనకు వస్తాయి రావా? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఆవేశంలో మీరు మాట్లాడి చూడండి, తప్పుడు మాటలు దొరుకుతాయి, సందేహం లేదు. ఎంత గొప్పడికైనా అది కామ్గా ఉంటే ఆ పదాలు ఆగుతాయి.
ఇప్పుడు నువ్వు ఆవేశంలో అన్న తప్పు మాటే కదా, బూతే కదా, సరసోక్తే కదా, వెటకారమే కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఆవేశపడడం వల్ల మనకు నష్టమా లాభమా? నష్టం. అందుకనే దావీదు సౌలు విషయంలో ఆవేశపడలా, మేకాల విషయంలోనూ కొడుకు విషయంలోనూ. మరి ఎవరు ఆవేశపడ్డారు? గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామం స్తుతిద్దామా? ఇప్పుడు చెప్పండి, మనం కలగజేసుకోవడం బెటరా, ఆయన కలగజేసుకోవడం బెటరా? ఆయన కలగజేసుకుంటే వాళ్ళ అంతు చూస్తాడు. నీ పక్షాన అంటే నీకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ఈ పర్టికులర్ ఈ విషయం తెలియజేస్తుంది. ఇప్పుడు దావీదు విషయంలో ముగ్గురు కుటుంబ సభ్యులే. చాలా విచిత్రమైన విషయం చూడండి, ముగ్గురు కుటుంబ సభ్యులే. ఒక ఆయనేమో మామగారు, ఒక ఆమెమో భార్య, ఇంకొకడేమో కొడుకు. అలా ఆలోచించండి, కుటుంబ సభ్యులనే విడిచిపెట్టలేదంటే బయట వాళ్ళు ఎందుకు వదిలేస్తాడు? కొన్నిసార్లు వాళ్ళు ఎగురుతున్నారండి, వీళ్ళు తిడుతున్నారండి, వాళ్ళు ఫైటింగ్కి వస్తున్నారండి. అసలు కుటుంబ సభ్యులనే వదలేదు అన్నప్పుడు బయట వాళ్ళు ఎందుకు వదులుతాడు అనుకుంటున్నా? ఇప్పుడు మోషన్ తిట్టినట్టు కదండి, సొంత అక్కనే అన్ననే ఊరుకున్నాడు ఆయన కదా. ఆత్మీయుడు నువ్వు, ఆత్మీయురాలు అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు మోషే రెచ్చిపోయాడా? రే నీ అంత చూస్తా అన్నాడా? ఎన్నిసార్లు నూరు వేసుకుని వాళ్ళకి దెయ్యాల్లాగా వెళ్ళిపోయింటారు కదా. కంటాలు మామూలుగా ఉండే కదండి. ఇక్కడ ప్రార్థన చేయండి అమ్మ అంటే, ప్రభువా దేవించు ప్రభువా. ఏంటి అమ్మ, ఎంత సౌమ్యమైన మాట! ఈ అమ్మగారి మాట బయట చూడాలా, చాలా సౌమ్యమైన మాట. నోరు తెరిచిందంటే బిల్డింగులు కూడా, స్లాబ్లు కూడా పగిలిపోతే, సీలింగులు ముక్కలు అయిపోయి పైన ఫ్యాన్లు కూడా కిందకు వచ్చేస్తాయి. దీంట్లో సందేహమే లేదు. ఇక్కడ ప్రార్థన చేయమంటే మొక్కడమే. ప్రభువా ప్రార్థన చేయనా, ఆమేన్ ప్రభువా. ఎంత సౌమ్యమో మాట. అమ్మ బాబోయ్, ఇంత ఆత్మీయులు అనుకోలేదు. బయట చూస్తే వీళ్ళ ఆత్మీయత ఏంటో అక్కడ కనబడతా ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఇక్కడ యాక్ట్ చేయడం కాదు, బయట జీవించు కరెక్ట్గా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నావో, ఏం ప్రార్థన చేస్తున్నావో, ఏ మంచి మాటలు చెప్తున్నావు, బయట కూడా నువ్వు అలాగే ఉండాలా. నిన్ను చూసినప్పుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని చూసిన నీ చుట్టుపక్కల వాళ్ళు తెలియకుండా నీకు సపోర్ట్ ఇస్తారు. మీకు అర్థమైందా? మామగారి హేళన చేసిన బయట వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు దావీదు. కారణం ఏంటంటే దావీదు కరెక్ట్ కాబట్టి. మేకాలు వెటకారం చేసిన మిగతా వాళ్ళు సపోర్ట్ చేశారు. కారణం ఏంటంటే భార్య తప్పు కాబట్టి. అబ్షాలోము తప్పు చేసిన, కొడుకు తప్పు చేసినా మౌనంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎవరు సపోర్ట్ ఇచ్చారు? ఎందుకు? నీలో న్యాయం ఉంటే దేవుడు నీకు సపోర్ట్ ఉంటాడు. ప్రపంచాన్ని కూడా నీ వైపుకు త్రెప్పగలిగే సామర్థ్యం ఎవరిలో ఉంది? ఇప్పుడు చెప్పండి, ఫైటింగ్ మనం చేయాలా, ఆయన చేయాలా? యుద్ధము యెహోవాదే. అందుకే మన నైజం ప్రేమ అయి ఉంటే, మన నైజం జాలయ్యి ఉంటే, మన నైజం తగ్గింపు అయి ఉంటే, మన నైజం దేవునిపై ఆధారపడడం అయి ఉంటే అన్ని సమస్యల నుంచి విడిపించేది ఎవరు? ఇప్పుడు చెప్పండి, మన నైజం ఏంటి? మనసులో అనుకోండి, పైకి వద్దు. పైకి ఎందుకు చెప్తారులేండి, పైకి చెప్తే బుల్లి దావీదులమండి మేము. అసలు దావీదు గారు అంటే గొప్పవాళ్ళం అండి. అసలు దావీదు ఎక్కడ పనిచేస్తాడు మా నైజం ముందు? మేము ఇంకా ప్రేమ కలిగిన వాళ్ళం, జాలి కలిగిన వాళ్ళం, నోరులేసుకు పడిపోయే వాళ్ళం, అంతు చూసేదాకా కక్షలు కార్పణ్యాలతో రగిలిపోయే వాళ్ళం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూద్దాం, హృదయాన్ని తెరుద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న అంశం ఏంటంటే, అంత సమస్యల్లో కూడా, ఎడారి మార్గంలో కూడా ఆయన వెంట నడిచింది దేవుడు. ఈ అమాలేకులు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఈ అబిగైల్ని తన భార్యలను బిడ్డలను ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. అయినా సరే ఆయన నైజమే ఆయనకి డోర్స్ ఓపెన్ అవ్వడానికి కారణమైంది. ఆయన నైజమే ఆ ఐగుప్తుడు వాళ్ళకి దొరికేలా చేసింది. దావీదు నైజమే దేవుడు కలగజేసుకునే విధంగా చేసింది. సొంత మామహేళన చేసిన, చంపడానికి ప్రయత్నం చేసిన, కట్టుకున్న భార్య అపహాస్యం చేసిన, కన్న బిడ్డ చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ తొక్కి పట్టి విజయాన్ని ఇచ్చాడు దావీదుకు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితాల్లో, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నీ భార్యే నీ కొరివా, నీ భర్తే నీకు కొరివా, నీ అత్తో, నీ మామో, నీ తల్లో, నీ తండ్రో, నీ కొడుకో నీ చావుని, నీ నాశనాన్ని
కోరుకున్న స్థితిలో నువ్వు ఉండి కుమిలి కుమిలి ఏడుస్తున్న స్థితిలో ఉంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్న అంశం, నిరాశలో నీవు ఉన్నావు, నిస్పృహలో నీవు ఉన్నావు. యాస్, అలనాడు దావీదు కూడా అలాంటి స్థితిలో ఉన్నాడు. తన మహమ్మ చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఏడ్చాడు. తన భార్య అపహాసం చేస్తుంటే మౌనంగా రోధించాడు. కడుపును పుట్టిన బిడ్డే చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోధించిన అలాంటి సిచ్యువేషన్లో నువ్వు కూడా ఉన్నావా? నీ భర్త వల్ల, నీ భార్య వల్ల రోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, నీ కొడుకు వల్ల కావచ్చు, నీ అన్నదమ్ముల వల్ల కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాడి వల్ల కావచ్చు, నీ కుటుంబ సభ్యులే నీ పతనాన్ని కోరుకోవచ్చు. ఎవరు నీకు సహకారులుగా లేకుండా ఒంటరిగా నేను అయిపోయినయ్యా. అలనాడు దావీదు ఒంటరి కాదా? ఒంటరిగా అరణ్యంలో పరిగెట్టలేదా? ఒంటరిగా నిందలు పడలేదా? ఒంటరిగా అవమానాలు పడలేదా? దేవుడు విడిచిపెట్టాడా? కారణం అతని నైజం. అతని నైజం ప్రేమ కలిగిన నైజం, క్షమ కలిగిన నైజం, దేవుడిపై ఆధారపడే నైజం. ఈ రాత్రి అదే నైజం నీదైతే నువ్వు పడుతున్న సమస్య నుంచి త్వరలో విడిపించబోతున్నాడు దేవుడు. ఆ విడిపించబడాలని ఆశ నీకుంటే, దేవా దావీదు వంటి నైజం నాకు ఈ ప్రభువా, వాకులను ప్రార్థన చేస్తావా? నీ కొరకు ఒక దైవజనుడిగా నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. కుడి వచ్చిన వారు కానీ ఈ వర్తమానం వింటే నీవెవరైనా నీవున్న ప్రాంతంలో మోకరించి నీ కొరకు దైవజనుడిగా నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. దేవా, ఇదిగో తండ్రి, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దావీదు నైజమే మార్గాన్ని చూపించింది. ఎడారి త్రోవలో కూడా మీరు నడిచారు ప్రభు. ఆయన వెంట విజయ వీరుడిగా మారడానికి కారణం దావీదు నైజం. సొంత మామే చంపడానికి ప్రయత్నం చేసినా, కట్టుకున్న భార్య అర్థం చేసుకోకుండా హేళన చేసినా, కడుపును పుట్టిన బిడ్డే రాజ్యాధికారం కోసం చంపడానికి ప్రయత్నం చేసినా సహనాన్ని కోల్పోలేదు, ఓర్పును కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు, ఎక్కడ ఆవేశపడలేదు, దుందుడుకు స్వభావాన్ని ప్రదర్శించలేదు, నోరు పడేసుకోలేదు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు, అయ్యా నా బిడ్డల వల్ల సమస్యలు ఎదుర్కొంటూ నేను నోరు పడేసుకుంటున్నా, నా భార్య వల్ల భర్త వల్ల ఇబ్బందులు పడుతూ నోరు పడేసుకుంటున్నా. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు, దేవా అలనాడు దావీదుని విడిచిపెట్టలేదే, దావీదు కొన్న నైజం నాకు కూడా దయచేయ్యా. దావీదుని విడిచిపెట్టని దేవా, ఆయన భద్రపరుచుకుని అతని శత్రువులు నాశనం అయ్యే వరకు కూడా విడిచిపెట్టని దేవా, ఈరోజు నా మీదకి ఎగిసి పడుతున్న శత్రువుల మోక మాటల చేత దాడి చేస్తున్నాయి, ప్రవర్తన చేత ఇబ్బంది పెడుతున్నాయి, కుటుంబ సభ్యులను ఆనుకున్న వారే వెన్నుపోటు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయినా ప్రభువా, ఈ రాత్రి సూటిగా నాతో మాట్లాడావయ్యా. ఈ మాటలు వింటున్నప్పుడు నా జీవితంలో ఇప్పుడు వరకు నిరాశపడ్డా, నిస్పృహలోనికి వెళ్ళిపోయాను, ఇంకా నా లైఫ్ ఏమైపోద్ది అనుకున్నాను. నో, దావీదు లైఫ్ అంతమైపోలా. మామ చంపడానికి ప్రయత్నం చేసిన అంతం కాలా, కట్టుకున్న భార్య హేళన చేసిన అంతం కాలా, కడుపును పుట్టిన బిడ్డ ఖడ్గం చేత పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేసిన అంతం కాలా. ఈ రాత్రి నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చా. నా భర్త హేళన చేసిన, భార్య హేళన చేసిన, నా భర్త నా చావు కోరినా, నా కడుపున పుట్టిన బిడ్డలే ఆస్తి కోసం నా చావు కోరినా, నా అన్నదమ్ములే ఆస్తి వాటాల కోసం చంపడానికి ప్రయత్నం చేసిన, లేనిపోని నిందలు వేసినా నేను నాశనం కానని ఒక భరోసా నాకు ఇచ్చావు దేవా. ఈ రాత్రి ఆ భరోసాను బట్టి నిన్ను స్తుతిస్తూ, నేను కూడా నాలో ఉన్న లోపాలు సరి చేసుకుంటూ, నాలో ఉన్న ఆవేశాన్ని చల్లార్చుకుంటూ, నా కోపాన్ని, నా పరిస్థితులను తప్పించుకొని నేను తగ్గి, ప్రభు మీరు హెచ్చించబడేలాగా నా బ్రతుకును, నా పరిస్థితులను నీ చేతిలో పెట్టుకుని ఆ నైజాన్ని నాకు కూడా దయచే ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో మరి ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. ఏ సమస్య అయినా ఎస్ నా దేవుడికి అప్పగిస్తా అనే విశ్వాస సంకల్పాన్ని ప్రతి బిడ్డలో దయచేయమని, కూడి వచ్చిన వారు కానీ ఈ వాక్యం ఇంటి కన్నీటితో ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించి
ఆశీర్వదించి వారి సమస్యల నుంచి త్వరలో విడిపించబోతున్నందుకు నీ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సాహసము సన్నిధి కూడి వచ్చిన బెడలకును టీవీ ముందు కూర్చుని ప్రార్థన చేసిన ప్రతి కుటుంబానికి ఈ పరిచర్యకు నిరంతరం తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ రెండంచుల ఖడ్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించిన సిస్టర్ సుబ్బలక్ష్మి వారి కుటుంబం రాజమండ్రి నుంచి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఒక సేవకుడిగా నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. సిస్టర్ సుబ్బలక్ష్మి గారిని బట్టి, వారి భర్త కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క రెండంచుల ఖడ్గం అనే యొక్క వాక్యం అనేక మంది ప్రభా రక్షణకు కారణంగా ఉండడానికి మీరు కృపనిచ్చారు ప్రభా. అనేక మందికి సువార్త స్ప్రెడ్ అయ్యే విషయంలో సిస్టర్ ఎంతగానో సహకరించారు ప్రభా. తన కుటుంబాన్ని కూడా మీరు దీవించి బలపరచండి ప్రభా. సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ సోదరుని వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇంకా మీలో ఎవరైనా ఒకవేళ ఈ యొక్క రెండంచుల ఖడ్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందికి ఈ సువార్తను వ్యాపింపచేయాలని ఆశపడినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్లు మీరు కాంటాక్ట్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.